వార్తల వివరాలు చూస్తే మమతా తుఫాను ప్రభావాన్ని నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాను బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. తుఫాను వల్ల ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదని, ఒక్క మరణం కూడా సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వారికి 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు అందించాలన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామో తుఫాన్లను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు జరపాలని సీఎం చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుఫాను ప్రభావం ఎక్కువ ఉండే 2707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3211 జనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడా కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి లోకేష్కు ముఖ్యమంత్రి అప్పగించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి, ప్రాణనష్టం జరిగేందుకు అవకాశం ఉంటుందని, ఆ సమయంలో ఎవరూ బయటికి రాకుండా అలర్ట్ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు సందేశాలు పంపించి అవగాహన పెంచాలన్నారు. తిత్లీ, హరికేన్, హుద్హుద్ తుఫాన్లపై అనుభవాన్ని ఇందుకు వినియోగించాలన్నారు. అన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు ఎలా నిర్వహించాలనే దానిపై జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. రియల్ టైంలో నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలని, బలమైన గాలులకు కూలిపోయే అవకాశం ఉన్న చెట్ల కొమ్మలను ముందుగానే తొలగించాలన్నారు. అలాగే తుఫాన్ రక్షణ విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మమతా తుఫాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. మొంతా తుఫాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. అంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. మొంతా తుఫాను ప్రభావం, ముందస్తు సహాయక చర్యలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ శ్రీబిందు మాధవ్ ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలపై ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోందన్నారు. కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రభావిత మండలాల పరిధిలో యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచించారు. ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందుగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఇప్పటికే 260 పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆహార, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్క్వీజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని సూచించారు. చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దిగువకు నీరు విడుదల చేసే ముందు సమీప ప్రవాహ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు కూడా స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎంసీ నరసింహమూర్తి, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు తుఫాన్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నిమ్మల దిశానిర్దేశం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్క్వీజులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని అన్నారు. చెరువులు, కాలువగట్ల కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దిగువకు నీరు విడుదల చేసే ముందు సమీప ప్రవాహ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని బుడమేరు డైవర్షన్ ఛానల్పై నిరంతరం నిఘా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు యూటీ వరకు విజయవాడ నగర పరిధిలో ఓల్డ్ బుడమేరు మొత్తం ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని ఆదేశించారు. ఎర్ర కాలువ, యనమదురు డ్రైన్, బురద కాలువ, సుద్దవాగు, ఏలూరు రిజర్వాయర్, రైవాడ కాలువ వంటి వాటిపై నిరంతర నిఘా పెట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, విద్యుత్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ, సర్విబాదులు కానీ, దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఏదైతే గేట్లు కానీ, స్లూయిజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోమని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఉమ్మడి కృష్ణ, అందులో పర్టికులర్గా ఎన్టీఆర్ జిల్లాలో మరి రేపు కూడా అత్యధిక వర్షపాతం ఒక్క రోజులోనే 140-150 ఏదైతే ఏదైతే వర్షపాతం పడుతుందని ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బుడమేరు లాంటి పరివాహక ప్రాంతం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ, ఆ బుడమేరు ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ, అవసరమైతే ఆ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెరికేపాడు యూటీ వరకు, అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి. మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా తుఫానుతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న దాదాపు 175 హోర్డింగ్ పాయింట్లను తొలగించామని, 30 శిథిల భవనాలను గుర్తించి అక్కడ ఎవరూ లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. లోతట్టు, కొండ చర్యలు విడిగిపడేందుకు అవకాశమున్న ప్రాంతాల వారిని సురక్షితంగా ఉంచేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 189 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలకయ్య, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలు సూచనలకు అనుగుణంగా తుఫానుతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, చెట్లు విరిగి పడేందుకు, వరద ముంపు సంభవించేందుకు, రోడ్లు దెబ్బతినేందుకు అవకాశమున్న ప్రాంతాలను ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. జేసీబీలు, మెకనైజ్డ్ రంపాలు వంటి వాటిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. వైద్య బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని, గర్భిణీలు, తక్షణ వైద్య సహాయం అవసరమైన వారిని సమీప ఆసుపత్రుల్లో ఉంచి సేవలు అందించనున్నట్లు తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోనూ విపత్తు స్పందన బృందాలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వరి పంటకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉన్నారని, పంట కోతను వాయిదా వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా వరి, పత్తి పంటలను కోసినా వాటిని సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు, సహాయ సహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయానికి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం 9154970454 ఏర్పాటు చేశామని, ఈ కేంద్రంలో అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని అన్నారు. అపోహలను నమ్మకుండా ఖచ్చితమైన సమాచారానికి ఈ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేయవచ్చని, ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫోన్ చేసి చెబితే తక్షణమే బృందాలను పంపి సమస్యను సరిదిద్దనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఇంపాక్ట్ కనిపిస్తుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 days నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే సీఎం ఆఫీసర్స్ అందరూ, డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అందరూ ఎప్పటికప్పుడు మనకి దిశానిర్దేశం చేసి అన్ని రకాలుగా తయారీగా ఉండాలి. ఎక్కడ ప్రాణహాని కానీ లేదా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏదైతే ఉందో దానికి మొదలు ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేసుకుంటూ ప్రియంప్టివ్ యాక్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఈ వాటర్ బాడీస్ లేదా రోడ్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్ట్రిక్ పోల్స్, హోర్డింగ్స్ ఇటువంటివి పడిపోయే అవకాశం ఉంటే అది ముందుగానే మీరు వైండప్ చేసి దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే దాదాపు 175 హోర్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఆల్రెడీ డిస్మాంటిల్ చేసి పెట్టేయడం జరిగింది. అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్, ఈ ప్రైవేట్ బిల్డింగ్స్, ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా దాదాపు ఒక 30 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు ఉండకుండా ఆ బిల్డింగ్ నుంచి దూరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే అలాగే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలని కనుక వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం అర్బన్ రూరల్ ఏరియాలో మొత్తం కలిపి దాదాపుగా 189 రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వల్నరబుల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేదా ముంపుకు గురయ్యేలాగా ఉంటే, లేదా ఏదైనా ఈ రివర్ పొంగి అక్కడ గ్రామానికి కట్టేలాగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని చూసుకోవడం జరిగింది. సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వీధిలోని ఓ ఇంటిలో వంట పని చేస్తూ జీవించే మహిళ అదే ఇంటిలోని విలువైన బంగారు ఆభరణాలను అపహరించింది. ఒకేసారి బంగారు నగలు తీసుకుని వెళ్తే అనుమానం వస్తుందని అవకాశం దొరికినప్పుడల్లా బంగారు నగలు తీసుకుని వెళ్ళింది. ఈ విధంగా సుమారు 837 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించి పని మానేసింది. ఆ ఇంటి యజమాని ఫంక్షన్కి వెళ్లేందుకు నగల కోసం చూడగా కనిపించకపోవడంతో సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు మహిళను అరెస్టు చేసి సుమారు ₹1 కోటి విలువైన 837 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చోరీ కేసుకు సంబంధించి నిందితుల వివరాలను వెల్లడించారు. విజయవాడ మారుతి నగర్ ఏరియాకు చెందిన చీపురుపల్లి సుమలత గత కొంతకాలంగా ఇళ్లలో వంట, ఇంటి పనులు చేసుకుంటూ జీవించేది. ఈ క్రమంలో సదరు మహిళ సుమారు 2 సంవత్సరాల క్రితం తెలిసిన వారి ద్వారా సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వీధిలోని ఫిర్యాదు ఇంటిలో వంట, ఇంటి పనులు చేయటానికి చేరింది. ఈ క్రమంలో ఆ ఇంటిలో చాలా బంగారపు వస్తువులు ఉన్నాయని గ్రహించి ఏ విధంగానైనా ఆ బంగారు నగలను దొంగిలించాలని నిర్ణయించుకుని మొత్తం ఒకేసారి దొంగతనం చేస్తే అనుమానం వస్తుందని, ఇంటిలో పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా ఒక్కో బంగారపు వస్తువును తీసుకుని వెళ్లిపోయేది. ఈ విధంగా సదరు మహిళ ఆ ఇంటిలో నుండి సుమారు 837 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించింది. ఇంకా అక్కడే పనిచేస్తే ఎక్కడ అనుమానం వచ్చి దొరికిపోతానో అనే భయంతో సుమారు 6 నెలల క్రితం తన తండ్రి చనిపోవడంతో ఆరోగ్యం బాగోలేదని ఆ ఇంటిలో పనిచేయటం మానేసింది. ఆ ఇంటి యజమాని కుటుంబం ఒక ఫంక్షన్కు వెళ్లేందుకు బంగారు ఆభరణాలను వెతకగా కనిపించకపోవడంతో
నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అధికారి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఎవరో తెలిసిన వారే దొంగతనం చేసినట్లు గుర్తించి అనుమానితులైన వారిని విచారించడం జరిగింది. ఈ క్రమంలో గతంలో పనిచేసి మానేసిన చీపురుపల్లి సుమలత అలియాస్ లతను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం తానే చేసినట్లు ఒప్పుకోగా ఆమె వద్ద నుండి చోరీ కాబడిన సుమారు ₹1 కోటి విలువైన 837 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చీపురుపల్లి సుమలత ఆయన పేరు. ఈమె గత కొంతకాలంగా ఇళ్లలో ఇంటి పనులు చేసుకుంటుండేది. ఆమె అంటే మెయిడ్ సర్వెంట్. సో ఆమె 2 సంవత్సరాల క్రితం ఫిర్యాదు ఇంట్లో వంట మరియు ఇంటి పనులు చేయడానికి చేరింది. తర్వాత ఈ క్రమంలో చాలా బంగారు వస్తువులు ఉన్నాయని గ్రహించి ఏ విధంగానైనా ఈ బంగారు వస్తువులు దొంగలించాలని నిర్ణయించుకొని ఒకేసారి దొంగతనం చేస్తే బయటపడిన ఉద్దేశంతో ఒక్కోసారి ఒక్కొక్క ఆభరణం తీసుకువెళ్ళేది. సో కొద్ది రోజుల క్రితం పోలీస్ వారికి వారు చెప్పడం జరిగింది. అయితే ఈమె మీద సర్వేలెన్స్ పెట్టి ఈరోజు ఈ 837 గ్రామ్స్ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మెయిడ్ సర్వెంట్స్ ఈ మధ్యన అంటే ఇంటి పని మనుషులు ఈ అఫెన్సెస్ ఈ మధ్యన చాలా ఎక్కువైనాయి. ముఖ్యంగా 6/8/2025 భారత్ నగర్లో 2 డైమండ్ బ్యాంగిల్స్ ఈ మెయిడ్ సర్వెంట్ తీసుకెళ్ళింది. 10 లక్షల వర్త్ డైమండ్ బ్యాంగిల్స్ తీసుకెళ్ళింది. ఇమీడియట్గా అఫ్ కోర్స్ పోలీస్ విత్ ఇన్ నో టైమ్ వీ కుడ్ రికవర్. అదేవిధంగా 8/8/25 పంటకాలువ రోడ్లో 83 గ్రాములు మెడలో గోల్స్ బ్యాంగిల్స్ తీసుకోవడం 10 లక్షలు విలువ చేసే ఆభరణాలు మెయిడ్ సర్వెంట్ దొంగతనం చేసింది. 8/8/25 పంటకాలువ రోడ్డు. ఎన్టీఆర్ కమిషనరేట్ ఈస్ నో మోర్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ ప్రాపర్టీ అఫెండర్స్. సో అది చెప్పడానికి నేను, ఎందుకంటే మీరు చూస్తే ప్రాపర్టీ క్రైమ్ దాదాపు 30% ప్రాపర్టీ క్రైమ్ తగ్గింది. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 2024తో పోలిస్తే చాలా తగ్గింది. అదేవిధంగా ప్రాపర్టీ డిటెక్షన్ కూడా, సో డిటెక్షన్ అండ్ రికవరీ అది కూడా దాదాపు 80% పైన మనం ఎప్పటి లేని విధంగా డిటెక్షన్ రికవరీ, ఎందుకంటే టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్ అయిపోతున్నాము. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ మానవేంద్ర రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయ విద్య అభ్యసించిన తదుపరి 2002లో జిల్లా జడ్జి క్యాడర్లో నియమితులై వీరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందజేశారు. 2015 జూలై నుండి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా మరియు 2019 జూన్ నుండి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందజేయగా 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై సొంత రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్ ద్వారకానాథ్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ ఈ సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. Chikati Manavendranath Roy, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. జిల్లాలోని అన్ని శాఖల సిబ్బంది పూర్తి సమన్వయంతో ఏకతాటిపై ఉండటం ద్వారా మమతా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు.
తహసీల్దారులు పోలీసు సిబ్బంది కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలన్నారు. గర్భిణులు, అనారోగ్యంగా ఉన్న వారిని వెంటనే తరలించాలని చెప్పారు. పాత వీడియోతో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై దృష్టి పెట్టాలని, తప్పుడు ప్రచారంతో ప్రజల భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ అంశంపై దృష్టి సారించాలని చెప్పారు. విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, పోలీసు అధికారులతో కలెక్టర్, పోలీస్ కమిషనర్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి గ్రామం, మండలం, పట్టణాల్లో ప్రత్యేక ప్రతిస్పందన బృందాలు ఉండాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వారంతా క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడని వారిని తుఫాను ప్రమాద తీవ్రత తెలిపి ఒప్పించాలని సూచించారు. మైకుల్లో అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలకు తుఫాను ప్రమాద తీవ్రతను తెలియచేయాలన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు మాట్లాడుతూ కొండచర్యల ముప్పు ఉన్న ప్రాంతాల్లో 365 ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న 7 ఇండ్లను గుర్తించినట్లు చెప్పారు. ఆ ఇళ్లలోని ప్రజలను ఒప్పించి పునరావాస కేంద్రానికి తరలించాలని అన్నారు. వాగులు, వంకలు పొంగినప్పుడు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రోపులు కట్టాలని చెప్పారు. డ్రోన్లను వినియోగించాలని, అవసరమైన ట్రాక్టర్లు, జేసీబీలను ముందే సమకూర్చుకోవాలని సూచించారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ఖాళీ చేసిన ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొండ ప్రాంతాలు, బుడమేరుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సమిష్టి కృషితో తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు. మమతా తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పకడ్బందీగా తగిన చర్యలు తీసుకున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు, సిబ్బంది అందరూ కూడా వారి వారి ప్రధాన కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలన్నారు. తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆ మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ విభాగాలను, సురక్షిత పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ చేపట్టిన తుఫాన్ సహాయక ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తుఫాను సహాయక ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మంచినీరు ఎక్కడా కూడా కలుషితం కాకుండా చూడాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా రహదారి మార్గాల్లో చెట్లు గాని, విద్యుత్ స్తంభాలు గాని పడిపోతే రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని తెలిపారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్ రంపాలను, క్రేన్లను, తదితర యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు భారీ వర్షం కురుస్తుందన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామ, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరినీ అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాలు, కాలువగట్లు, పూరిళ్లు, తాటిపాకలు, పెంకుటిళ్లలో నివసిస్తున్న ప్రజలను వెంటనే తుఫాను వలన ఇబ్బంది కలగకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో మొత్తం వర్షం ఉంటుంది, చాలా పెద్ద స్థాయిలో వర్షం. రేపు మొంతా తుఫాను తీరం దాటే టైంలో గాలులతో కూడిన బీభత్సమైన వర్షం ఉండే ప్రెడిక్షన్ ఉంది. మాకు వచ్చిన ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కనుక యాక్చువల్లీ మొత్తం యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది. మండల్ స్థాయిలో, గ్రామ స్థాయిలో అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతంలో, కాలువగట్టుల్లో, మళ్ళీ ఎస్పెషల్లీ పాత ఇల్లులు, పెంకుటిల్లులు, పూరిల్లులో ఉన్న వాళ్ళందరినీ కూడా గాలులు ఉంటాయి కనుక మళ్ళీ ఏమైనా వాళ్ళకు ఇబ్బంది అవ్వకూడదు అని వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్స్ కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ రోజు రిలీఫ్ సెంటర్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దానికి ఎస్పీ గారు, నేను పర్యవేక్షిస్తున్నాము. సో ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, దయచేసి ఇది స్కూల్స్ అన్ని దానికి కూడా సెలవిచ్చాము కనుక దయచేసి అందరూ ఇంటి లోపలే ఉండండి. సో దయచేసి బయటకు రావద్దు. మీకు యాక్చువల్లీ పూరిల్లులు, పెంకుటిల్లులు, ఇలాంటి పాత ఇల్లులు అయ్యి వీక్ హౌసెస్ ఏమైనా ఉంటే దయచేసి స్వచ్ఛందంగా రిలీఫ్ సెంటర్స్కి రండి.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ తుఫాను ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రధానంగా ఎక్కడైతే కరకట్టలు దెబ్బతినే అవకాశం ఉందో, ఇళ్లు పడిపోవడానికి ఆస్కారం ఉందో వాటిపైన ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇటువంటి వాటిని గుర్తించి అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. గన్నవరం వంటి పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో కూడా ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి గత 2 రోజులుగా ముందు నుండే ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. మనకి కరకట్టలు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయి, అదేవిధంగా ఈ హౌసెస్ ఏదైతే కొంచెం డ్యామేజ్ ప్రోన్గా ఉన్నాయి, పాత ఇళ్ళు, ఈ పడిపోవటానికి ఆస్కారం ఉన్న గోడలు, ఇటువంటి పురాతనమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం. అండ్ ఆల్సో ఎక్కడెక్కడైతే రిలీఫ్ సెంటర్స్కి తరలించడానికి మార్క్ చేసుకుని ఉంచుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఈవినింగ్ ఆర్ బై టుమారో ఎర్లీ మార్నింగ్ కల్లా వాళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లో తరలించడానికి మా రెవెన్యూ కౌంటర్ పార్ట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాం. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేబీవీ ప్రసాద్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ గుర్తింపు కార్డులు వంటివి కౌలు రైతులకు ఇవ్వాలని పేర్కొన్నారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. వాస్తవంగా కౌలు రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలు దక్కడం లేదని, కౌలు రైతుల స్థానంలో రైతులకు ఆ ప్రయోజనాలు దక్కుతున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు అన్ని పార్టీలు మేనిఫెస్టోలో కౌలు రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చాయని, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సర కాలం దాటినా కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కౌలు రైతులపై సర్వే చేసి నివేదిక రూపొందించామని, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్థిస్తామని తెలిపారు. కౌలు రైతుల సంఘాలు వీటన్నిటిని కూడా తీసుకొచ్చి వాటిల్లో చర్చించారు, చట్టం ఏ విధంగా మార్పు చేయాలి అనేటువంటిది. కానీ ఇంతవరకు ఆ చట్ట రూపంలోకి రాలా. ఈ పరిస్థితుల్లో మరి కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో గత నెల రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వేలాది మంది రైతాంగాన్ని, కౌలు రైతులను కలిసి వారు మరి పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రభుత్వాల హయాంలో ఏ రకంగా ప్రభుత్వాలు మరి కౌలు రైతులను విస్మరిస్తూ ఉన్నాయి, కౌలు రైతులకి ఏ అంశాలు మరి అమలు చేస్తే వాటికి రక్షణగా ఉంటుంది. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య మాట్లాడుతూ 26 జిల్లాల్లో కౌలు రైతుల సమస్యలను 100 మంది కార్యకర్తలతో సర్వే చేశామని చెప్పారు. 170% మంది కౌలు రైతులే సాగు చేస్తున్నారని, 90% మంది కౌలు రైతులకు గుర్తింపు లేదని అన్నారు. అన్నదాత సుఖీభవ, బీమా ప్రయోజనం, పంట రుణాలు కౌలు రైతులకు అందటం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ వంటివి కౌలు రైతులకు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మనం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతుల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమైనది స్పష్టంగా తెలుస్తూ ఉంది. 190% సాగు భూములో 70% మంది కౌలు రైతులే పంటలు పండిస్తూ ఉన్నారు. వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకులు ఇచ్చే పథకాలు ఏది కూడా 90% మంది కౌలు రైతులకు అందటం లేదని ఈ సర్వేలో నిర్ధారణ అయింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 1,00,000 నుంచి 1,60,000 కోట్ల రూపాయల పంట రుణాలు ఇస్తారు. ఆ దామాషాలో కౌలు రైతులకి ఇవ్వాలి. కౌలు రైతులు మాత్రం ఒక్క పంట రుణం ఇవ్వటం లేదు. వీళ్ళందరూ కూడా 180% మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, దళారుల దగ్గర అప్పులు తీసుకొచ్చి పంటలు పండించే పరిస్థితి కనపడతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.